గుంటూరు జిల్లా కొత్తపేట విజయ టాకీస్ వద్ద ఓం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 50,000 విలువైన హల్దీగ్రామ్ స్నాక్స్ వాటర్ బాటిల్స్ తో వెడుతున్న వాహనానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ఓం వాకర్స్ అసోసియేషన్ ముందుకు రావడం హర్షణీయమని అభినందించారు. ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి స్వచ్ఛంద సంస్థలు దాతలు విరివిగా సాయం అందించారని గుర్తు చేశారు. మంది మిత్రులు ఓం వాకర్ అసోసియేషన్ పేరుతో ఒక 3 రోజుల క్రితం ఒక 3,000 లీటర్ వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చిన్నపిల్లలకు కూడా ఇది అందించండి అని కోరిన మీదట ఈరోజు ఒక 8,000 హల్దీరామ్ ప్యాకెట్లు పిల్లలకు అందించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా అందించడం జరుగుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 31వ తారీఖు నుంచి ఈరోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్స్, అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ, అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ, హోటల్స్ అసోసియేషన్స్ కానీ, వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ, ఈరోజు ఓం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున